మరికొన్ని మల్టిప్లికేషన్ ట్రిక్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 98 into 98, 98 into 98. సో ఇవి నియరెస్ట్ టు 100, 100కి దగ్గర కదా. ఎంత తక్కువ 100 కన్నా 100 కన్నా? -2, -2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 100కి ఇవి ఎంత ప్లస్ మైనస్ అనేది వేసుకుంటాం. -2, -2. సో సింపుల్గా 98 - 2, 96, -2 into -2, 4. బట్ వీ షుడ్ రైట్ 04. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ 90 స్క్వేర్ ఉందనుకోండి, మనకి ఎంత వస్తుంది? 4 డిజిట్స్. సో మనకు 4 ఒకటే వచ్చింది కనుక ఇక్కడ 0 రాసాం. వన్ మోర్ ఎగ్జాంపుల్ 97 into 97, 100 కన్నా 3 తక్కువ కనుక -3, -3. సో 97 - 3, 94. 3 3s are 9. So write 0, 9. Next example 96 into 96. So this is -4, -4. So 96 - 4, 92. 4 4s are 16. One more example. సో ఏమండి, ఇప్పుడు రెండు ఒకే నెంబర్స్ వచ్చాయి. ఒకే నెంబర్ రాకపోయినా వస్తాయా? వస్తాయి. చూద్దాం. 96 into 97. జాగ్రత్తగా గమనించండి. 96 అంటే 100 కన్నా 4 తక్కువ, ఇది -3. ఇక్కడ చేసేటప్పుడు డిఫరెంట్ నెంబర్స్ ఉండేటప్పుడు ఈ 96లోంచి ఈ -3ని సబ్ట్రాక్ట్ చేయండి, 93. లేదా 97లోంచి -4 సబ్ట్రాక్ట్ చేయండి, 97 - 4 అగైన్ 93. మరొకసారి 96లోంచి ఈ -3 సబ్ట్రాక్ట్ చేయండి, లేదా 97 నుంచి ఈ -4 సబ్ట్రాక్ట్ చేయండి. రెండు కేసుల్లో కూడాను మనకి ఎంత వస్తుంది? 93 వస్తుంది. 4 into 3, 12. సో దట్ ఈస్ ఆన్సర్. ఫిఫ్త్ వన్ 96 into 98, -4, దిస్ ఈజ్ -2. మనకి ప్రాక్టీస్ కానీ బాగా ఎక్కువ స్పీడ్గా అయిందనుకోండి, డైరెక్ట్గా ఇదంతా కూడాను మన మనసులోనే అనుకుంటాం. మీకు అర్థం అవడం కోసం ఇలా చేసి చూపిస్తాను. 96లో 4, లేదా 100లో 4 తీస్తే 96, 100లో 2 తీస్తే రైట్. 96లో 2 తీయండి, ఎంత? 94. లేదా 98లో -4 తీయండి, ఎంత వస్తుంది? 94. 4 into 2, 8. సో we write 0, 8. One more sum. 96 into 95. 96 into 95. -4, -5. 96 - 5, 91. లేదా 95 - 4, 91. 4 5s are 20. ఇప్పుడు ఇవన్నీ కూడాను, ఈ నెంబర్స్ అన్నీ కూడాను 100 కన్నా చిన్నవి తీసుకుందాం. ఇప్పుడు కాస్త పెద్దవి తీసుకుందాం. 100 దాటాక 102 into 102. దిస్ ఈజ్ 100 + 2, దిస్ ఈజ్ 100 + 2. ఇలా వచ్చినప్పుడు 102 + 2, లేదా 102 + 2, 104. 2 2s are 4, రైట్. 0, 4. వన్ మోర్ 103 into 103. C + 3 + 3. 103 + 3, 106. 3 3s are 9. 3 3s are 9. ఇప్పుడు డిఫరెంట్ కేసులో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 103 into 105 + 3 + 5. 103 + 5, 108. 105 + 3, 108. సో రెండు కేసుల్లో కూడా 108 వస్తుంది. 3 5s are 15. 3 5s are 15. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేసులో 95 into 95. ఆల్రెడీ 5తో మనం ఇఫ్ ఎండ్ విత్ 5 మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. సో 9, రెండు కేసుల్లో కూడా సేమ్ నెంబర్. 9 మీన్స్ 9 after 10. 9 10s are 90. 5 5s are 25. 105 into 105. సో 10 after 11. 10 into 11, 110. 5 5s are 25. ఇలాగా మనం ఈ ట్రిక్స్ని కొన్ని ప్రాక్టీస్ చేస్తే మన యొక్క మ్యాథమెటిక్స్ స్కిల్స్ అనేవి కొద్దిగా స్పీడ్గా చేయొచ్చు.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా అర్థం కాకపోయినా కాస్త ఇంకా స్పీడ్ ఎక్కువైంది లేదా కొంతమంది ఏమో ఇంకా తెలుగులో చెప్పమంటున్నారు, దేనికోసమైనా సరే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.